జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. అంటే ఆదిశంకరాచార్యుల వారు మహాజ్ఞాన సంపన్నులైనా కూడా ఈ చిన్న భేదభావం ఆరిలో ఇంకా ఉందని సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే ఒక చండాలుడి వేషంలో వచ్చి అడ్డొస్తే తొలగమన్నారని. దేన్ని తొలగమంటావు? శరీరాన్ని తొలగమంటావా? ఆత్మను తొలగమంటావా? శరీరం నశ్వరం, ఆత్మ అనశ్వరం కదా, మరి దేన్ని తొలగమంటావు అని పవిత్రమైన ఆత్మన దాన్ని భరిస్తున్న శరీరాన్ని అని అడిగాడని చెప్తారు కదా స్వామి, అది సత్యమేనా? సత్యమే. ఇలా శంకరాచార్యుల వారి జీవితంలో ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. మనకు సినిమాల మాధ్యమంగా గ్రాంధికంగా ఈ ఒక ఉదాహరణ ప్రాచుర్యంలో ఉన్నది. ఇలా వారి అనుభవంలో చాలా ఉదాహరణలు ఉన్నాయి శంకరాచార్యుల వారి జీవితంలో. అది ఒకటే కాక అటు ముందు కూడా కొన్ని సంఘటనలు వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. ఇప్పటికీ ఎందరో మహనీయులు ఇటువంటి సన్నివేశాలు చూసి ఉన్నారు. రామానుజుల వారి జీవితంలో కూడా ఒక ఘట్టం జరిగింది. రామానుజుల వారి జీవితంలో, మధ్వాచార్యుల వారి జీవితంలో మహనీయులకందరికీ కూడా ఎక్కడో ఒక్క మూలన జ్ఞానపు అంకురము వెలిగించడానికి పరమాత్మనే తట్టి లేపడానికి కొన్ని సంఘటనలు జరిపించాడు. ఆ చిద్విలాస స్వరూపుని యొక్క లీలలవి, ఆ పరాత్పరుని యొక్క లీలలవి. ఆయననే సామాన్యుడిలా వచ్చి, చండాలుడిలా వచ్చి, నిషిద్ధ కులములో పుట్టినటువంటి ఒక భక్తుడిలా వచ్చి భాగవతులకు, త్రిమతాచార్యులకు కొంతలో కొంత జ్ఞానోపదేశం చేశాడు అక్కడ జరిగినటువంటి సంభాషణ మూలంగా. స్వామివారు, శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఆ తిరుమల కొండలపైన ఎందరితోనో ఎన్నెన్నో ఆటలు ఆడాడు, క్రీడలు ఆడారు. చాలామంది భాగవతులతో, పుణ్యాత్ములతో ఆయన క్రీడించాడు, సంభాషించాడు. అందులో సెన్సులు ఉన్నారు, దళితులు ఉన్నారు, కొండల్లో జీవించే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. కొన్ని కథలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇప్పుడు వేంగమాంబ కానీ, అక్కడ ఉండేటటువంటి ఒక భక్తుడు కానీ, హాతీరాం బాబాజీ కానీ, ఇటువంటి వాళ్ళ గాథలు కొన్ని ప్రాచుర్యంలోకి వచ్చాయి. మరుగున పడిపోయిన చరిత్రలు చాలా ఉన్నాయమ్మా. స్వామి ఎందరెందరితోనో సంభాషించినటువంటి కథలు చాలా ఉన్నాయి. మాబోటి వాళ్ళు వాటిని తెలుసుకొని పసిగట్టి కొందరికి మాత్రం వాటి చెబుతూ, చూడన్నా మీరు దేనికి తక్కువ కాదు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారే మీ వాళ్ళతో మాట్లాడారయ్యా, మీరు స్వామివారికి పాత్రులే, మీరు స్వామివారిని చేరండి, సేవించండి, వేడుకోండి అని చెప్పేసి చాలామందిని నేను ప్రేరేపితం చేశాను. ఈ ముగురమ్మల మూలపుటమ్మ అంటారు కదా స్వామి, ఆ ముగురమ్మలు ముక్కోటి దేవతలు ఒక్కటైనారు, చక్కని పాపను ఇక్కడ ఉంచారు అన్నారు. ఈ అమ్మలంతా కలిసి అక్కడున్నారు అని ఒక భక్తుడి భావన. మీరు వెంకటేశ్వర స్వామిలో అమ్మను దర్శించుంటారు కదా స్వామి, అమ్మలో కూడా వెంకటేశ్వర స్వామి కనపడుతూ ఉండాలి కదా. ఈ అభేదత్వం ఉన్నప్పుడు మా దేవుడు గొప్ప, మీ దేవుడు గొప్ప అనుకోవడం మూర్ఖత్వం అవుతుందేమో కదా స్వామి. భగవంతుణ్ణి ఎప్పుడైతే భేదంతో చూశావో జీవుడు ఇంకా పరిపూర్ణుడు కాలేదు అని లెక్క. అది సాంప్రదాయికంగా అవనివ్వండి, పీఠ పరంపరానుగతంగా అవనివ్వండి, జీవుడు తరించుటకు పలు మార్గాలున్నాయే తప్పిస్తే ఉత్తమమైనటువంటి స్థితి చేరడానికి ఉన్నది ఒకటే, పరమాత్మ. ఆ పరమాత్మకు ఏ విధమైనటువంటి రూపభేదము లేదు, లింగభేదము లేదు, వర్గభేదము లేదు, ఏ విధమైన సాంప్రదాయమైనటువంటి భేదము లేదు. జీవుడు తనకు విజ్ఞాన విద్వత్వ ఆవిష్కరణ చెంది తాను కొన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత కొన్ని కట్టుదిట్టమైన ఆచారాలను ఏర్పాటు చేసుకున్నాడు. వారి యొక్క ఆశ్రమ ధర్మాలు, పీఠ పరంపరానుగతంగా వచ్చేటటువంటి సూత్రాలను పట్టుకున్నారు. భగవంతునికి అవి ఎన్నడి కూడా చెల్లవు. నేను స్వామివారిలో అమ్మని చూస్తాను, అమ్మలో స్వామివారిని చూస్తాను, స్వామివారిలో శివతత్వం చూస్తాను, శివతత్వంలో స్వామితత్వం చూస్తాను, భక్తుడిలో భగవంతుని చూస్తాను, భగవంతునిలో భక్తిని చూస్తాను, ఉపాధి యోగ ధర్మాన్ని అనుసరించి. అట్టి జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఎవరు కూడా ఎరుక దృష్టితో చూసే వాళ్ళు ఎవరు కూడా భేదం చూపరు. నేను శ్రీ వెంకటేశ్వర క్షేత్రానికి ఎప్పుడు వెళ్ళినా
అక్కడ పరమాత్మను దర్శించేటప్పుడు నా అంతరాత్మలో జగదంబనే ఉంటుంది, సాదృశ్యంగా స్వామి ఉంటాడు. నేను మా పిల్లలకు, మా శిష్యులకు అందరికీ ప్రబోధం చేశాను. ఆ జగజ్జనని జగన్మాత ఆ లలితా పరమేశ్వరే నాకు గోచరించింది నాయన అని చెప్తూ ఉంటాను నేను. ఒక్క త్రుటి కాలమునందు మరి యథాతథంగా స్వామివారే గోచరిస్తారు. అది నా గురి, నా యొక్క తాపసికమైన గురి ప్రతిరూపకంగా అక్కడ అమ్మను దర్శిస్తాను నేను. సంతోషం స్వామి. స్వామి, కొంతమంది మహాభక్తులయ్యి ఉండి కూడా సాధన ఎంతో జరిగినా కూడా వారు కొన్ని దశల్లో కొన్ని విపత్తులను అనుభవిస్తూ ఉంటారు. అది వాళ్ళు ఇది వద్దనుకున్నా కూడా అది పోయే స్థితి ఉండదు. ఒక పని చేయాలనుకున్నా చేసే స్థితి ఉండదు. అదేమన్నా చేతబడా స్వామి? ఇక్కడ మనము భగవంతుడు వారిని విశేషంగా అనుగ్రహించబడ్డప్పుడు ఇటువంటి తుచ్చమైనటువంటి ప్రయోగములు వాళ్ళ మీద జరగవు. ఉదాహరణకు ఈ దేశానికి ఒక హోమ్ మినిస్టర్ ఉంటాడు. దేశానికి హోమ్ మినిస్టర్, సెంట్రల్ హోమ్ మినిస్టర్. ఆ సెంట్రల్ హోమ్ మినిస్టర్కి పోలీసు బందోబస్తు కొదువ ఉంటుందా? మీరు చెప్పండి, ఉంటుందా? ఉండదు. ఉండదు. భగవంతుడంటే అనిర్వచనీయమైనటువంటి శక్తి, దేని కొలతలతో కొలవలేనిది. తాంత్రిక విద్యలు, క్షుద్ర విద్యలకు కొలత ఉన్నది, లిమిట్ ఉన్నది. క్షుద్ర విద్యలు ఒకరి మీద ఆపాదం కావడానికి, ప్రయోగం కావడానికి, వారి మీద ప్రభావం చూపడానికి లిమిట్ ఉన్నది. భగవత్ చైతన్యానికి లిమిట్ లేదు, కొలత లేదు, అపరిమితం, అది అనంతం, అవ్యాజ్యము. అట్టి కృపను పొందిన మన పైన అటువంటి ప్రయోగాలు జరగవు. అయితే కొంతమంది పుణ్యాత్ములు, పుణ్యచరితులు, గొప్ప గొప్ప భక్తులు కూడా కొంత సమయం వరకు కలిమాయలో పడవలసి వచ్చి కొన్ని తప్పులు చేశారు, కొన్నింటికి ప్రలోభపడ్డారు, స్త్రీ వ్యామోహితులయ్యారు, డబ్బుకు వ్యామోహితులయ్యారు, రాజకీయంగా వాళ్ళు కలిసి కొందరి చేత అవమానాలు పడ్డారు. చాలామంది గొప్ప గొప్ప పీఠాధిపతులు అనుకోండి, స్వామీజీలు అనుకోండి. వీటికి వారి యొక్క స్వయం జన్మకర్మ సంభవము. ఎవరు? ఆ స్వామీజీ యొక్క జన్మకర్మ సంభవం. యోగ తత్పర సంపన్నులో ఏముంటుందమ్మా అంటే, ఆశ్రమ ధర్మాన్ని స్వీకరించినప్పుడే తన జన్మను తాను పరిశుద్ధి గావించుకొని ఆశ్రమ ధర్మంలో అడుగుపెట్టాలి. సోకాల్డ్ స్వామీజీలు సెల్ఫ్గా క్రియేట్ చేసుకొని వచ్చే వాళ్ళందరూ కూడా అనుభవిస్తారు, తప్పదు. వాళ్ళు పాత్రను శుద్ధి చేసుకోకుండానే పక్వానికి ఉపక్రమిస్తారు. పాత్ర శుద్ధి ఎరగక ముందే పక్వం ఆరంభిస్తారు కాబట్టి తత్ఫలితం వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ వాస్తవంగా ఆధ్యాత్మిక సూత్రావళి ప్రకారంగా ఏ ఆశ్రమ ధర్మంలో నువ్వు కాలు పెడుతున్నావో అడుగిడకన ముందే నీ జన్మ సుకృతం ఏమిటి, నీ జన్మకర్మ సంభవం ఏమిటి, ఎందుకై నీవు జన్మించితివి, అదంతా విశ్లేషణ చేసుకొని ఉత్తర జన్మలో ఉండేటటువంటి పాపములు నీ ఎందు ఏవైనా ఉన్నా వాటిని ప్రక్షాళన చేసుకొని శుద్ధుడవైన తర్వాతే భగవంతుని ఆశ్రయించవలే. అలా చేసుకొని వాళ్ళకి అది ఆపాదమై వేధిస్తూ ఉంటాయి. ఆ కర్మ, ఆ పాపం యొక్క ప్రేరేపకమే వాళ్ళని తప్పు చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాయి. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళ జీవితాల్లో ఇది నిరూపణ అయింది. ఆ ప్రభావం వాళ్ళ మీద ఉండిపోతుంది. భౌతికమైన శరీరం లేకుండా మరి అది సూక్ష్మ శరీరం అనాలా, ప్రేతాత్మ అనాలా, దయ్యాలని మామూలు మాటల్లో అంటారు, దేవతలు కూడా కావచ్చు, ఉంటారా స్వామి అట్లా? ఉన్నారు. దైవం ప్రత్యక్షమైనటువంటి దర్శనం. ఈ భూతాలు, ప్రేతాలు, దయ్యాలు ప్రత్యక్షంగా మనకు కనబడవు. భగవంతుడు దర్శనమిస్తాడు కానీ వాళ్ళు మనకు దర్శనం అవ్వరు. ఆ దుష్టశక్తిని పసిగట్టి పట్టుకోవాలంటే అందుకు సమానమైనటువంటి దైవశక్తి కలిగి ఉండాలి. ఆ ప్రేరణాత్మకమైనటువంటి శక్తి ఉంటే మనం భూతాలను, ప్రేతాలను పట్టుకోవచ్చు, చూడవచ్చు కూడా. ఇవన్నీ కూడా ఉన్నాయి సమాజంలో. లేవు అనడానికి ఆస్కారం లేదు, ఉన్నాయి అనడానికి ప్రమాణాలు ఉన్నాయి. ఆ ప్రమాణాలు వేటిపైన ఆపాదం అవుతున్నాయో మేము నిరూపించగలం. లేవు అనడానికి ప్రమాణాలు లేవు, ఉన్నాయి అనడానికి ప్రమాణాలు ఉన్నాయి. మీరు చూసారా స్వామి దయ్యాలను? అమ్మా నారాయణ, చూశాను. అంటే ఎందుకు మీ వద్దకు రావడానికి కారణం ఏంటి స్వామి? వాళ్ళకు కొన్ని వాళ్ళకు ఉండేటటువంటి స్వయం కోరికలు కొన్ని ఉంటాయి, స్వయం ప్రేరణలు కొన్ని ఉంటాయి.
ఎంతకు విమోచనం కలగక వచ్చి ప్రాధేయపడ్డటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మాట. కొన్ని ఆత్మలు, మీరు పుణ్యాత్ములు అంటారు, పుణ్య తపస్వీకులు అంటారు, మీ యోగ మహిమతో మాకు విమోచనం కలిగించండి, మాకు శాంతిని ప్రసాదించండి, మా వారసులు మీ దర్శనార్థంపై వస్తున్నారు, వారికి మీరు చెప్పి మాకు సద్గతి కలిగేటట్టుగా చేయండి, ఎన్నాళ్ళంటూ మేము ఈ యాతన శరీరంతో ఉండగలము అని చెప్పి మాకు గోచరించిన వాళ్ళు ఉన్నారు, గోచరిస్తున్నారు కూడా ఇప్పటికీ. మీకు అంటే కాంతి రూపంలో కనపడతారా, లేకుంటే భౌతిక శరీరం కూడా కనపడుతుందా స్వామి వాళ్ళది? పంచభూతాల్లో ఆత్మగా మారిన వారికి ఒకే భూత ప్రభావం ఉంటుంది, వాయు ప్రేరేపకం మాత్రమే ఉంటుంది. వాయు ప్రేరేపకంగానే ఉంటారు. సశరీరంగా సజీవంగా లైవ్లో ఉండడానికి పంచభూతముల యొక్క సమ్మిశ్రితంగా మనం ప్రత్యక్ష వీక్షణం చేస్తాం అందరం. ఆత్మని చూడాలంటే 4 భూతములు విడిపోతాయి. అగ్నితత్వం, భువితత్వం, జలతత్వం, ఆకాశతత్వం విడిపోతాయి. వాయుతత్వం మాత్రమే ఆత్మగా నిలబడిపోతుంది. మనం ఏ ఆత్మను దర్శించాలన్నా వాయు ప్రేరేపకంగానే చూడవలే, సంభాషించవలే. ఇక్కడ మీరు దయ్యాలు, భూతాలు, ప్రేతాలు మీకు కనబడతాయా గురూజీ అని అడిగారు కదా. పంచభూతాల మీద అంతో కొరతో కాస్తో కొరతో జ్ఞానం ఉండి పట్టు ఉన్న వాళ్ళకే వాటిని పట్టుకోవడానికి ఒక విఘ్నత ఉంటుంది, లేకపోతే ఉండదు. అంటే వాటి అనుభూతి కలుగుతుందా, లేకపోతే చర్మచక్షులతో చూడగలుగుతామా? చర్మచక్షువులతో చూడొచ్చు, అనుభవైకంగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. లైవ్లో చర్మచక్షువులతో వాళ్ళని చూస్తూ ఒక షాడో, ఒక నీడలాగా, ఒక వాయు యొక్క కేంద్రకంగా ఒక ఆకారంలాగా మనం చూసి మాట్లాడడం కూడా జరుగుతుంది. చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు.